హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలుగా అవినీతి, అసమర్థ పాలనలో ఆరితేరాయని విమర్శించారు. ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ బోర్వెల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పార్టీపై మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు 2 పడక గదుల ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని, దాదాపు 40,000 ఇళ్లు ఖాళీగా ఉన్నప్పటికీ పేదలకు ఇల్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేని అంశాలను తెర మీదకు తెస్తూ మోదీ అనుకూల వాతావరణం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ పాలననే కోరుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం సికింద్రాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేత పిఎల్ శ్రీనివాస్ ఆయన కూతురు అలేఖ్యతో కలిసి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక రాబోయే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈసారి తమ ఓటు బీజేపీకి, మోదీకే వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని అన్నారు. మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీని బలపర్చాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 20వ తేదీ నుంచి బీజేపీకి ఆధ్వర్యంలో 5 యాత్రలు ప్రారంభమవుతాయని, వీటిని విజయవంతం చేయాలని కేడర్ను కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ఈరోజు ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది. కాబట్టే ఈ రోజు దేశంలో ఎక్కడ వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వ్యక్తిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కలిసినా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనటువంటి స్పందన ఉన్నది. తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి స్పందన ఉన్నది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం 2 పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ది లేకుండా వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్ కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్ కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ది లేదు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈ రోజు బహిరంగ సభకి వెళ్లాడు, కానీ అసెంబ్లీకి కూడా రాడు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యామ్ సాగర్ పైన డ్యామ్ ను కొంత పాటు స్వాధీనం చేసుకుని, ముల్లె కంచెలు వేసి, తుపాకులు పట్టుకుని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ తుపాకులు పట్టుకుని ఆంధ్ర పోలీసులుంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే. ఎందుకంటే 2014 చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతున్నదో, బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి. కానీ ఈ చిత్తశుద్ది కేసీఆర్ కు లేదు, ఈ చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదు. కేసీఆర్ అప్పుడు మాట్లాడు, ఇప్పుడు వెళ్తా ఉన్నాడు ఆడికి నల్గొండకు, ఇప్పుడు వెళ్లి మీటింగులు పెడతా ఉన్నాడు. ఆ రోజు ఏం చేశామని అడుగుతా ఉన్నాను. నీ చేతుల్లో అధికారంలో ఉండింది కదా, మీ మిత్రుడు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీ సన్నిహితుడు కదా, మరి మీరు ఎందుకు ఆ రోజు ఆపలేదు? నేను ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాను. 2 నెలలైంది, మీ వైఖరి ఏంటో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే ఒక మాట, నిర్వర్తించకపోతే పట్టించుకోవడం లేదు. ఇది పూర్తిగా 2 నాలుకల ధోరణితో ప్రజల మధ్యలో విద్వేషం సృష్టించడం కోసం, ప్రాంతీయ విద్వేషాలు మళ్లీ రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ రోజు కేసీఆర్ గారు నల్గొండకెళ్లి ఆ విషయం మీద మాట్లాడతారు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్. నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ 2 పార్టీలు ఈ రకమైనటువంటి నాటకాలకు తెరలేపారు.